సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పిస్తా హౌస్ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్కు దీటుగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ చెత్తరహిత సిటీగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇటుకల మంగమ్మ శ్రీనివాస్తో పాటు పలువురు కార్పొరేటర్లు, పిస్తా హౌస్ వ్యవస్థాపకులు అబ్దుల్ మాజీద్, నిర్వాహకులు కొనతాల నాగిరెడ్డి, వినయ్ రెడ్డి, మిథున్ రెడ్డి, నవకిషోర్ రెడ్డి, కొనతం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఇంకొక శుభవార్త ఏంటంటే పిస్తా హౌస్ అంటే చాలా ఫేమస్. హోటల్ గురించి చెప్పే పిస్తా హౌస్ అంటే హైదరాబాద్తో పాటు అన్ని దేశాలలో 60 బ్రాంచ్లలో ఉండి దాదాపు 8 కోట్లతో ఇలా మాజిద్ గారు చైర్మన్ గారు, ఇక్కడ నాగిరెడ్డి గారు ఫ్రాంచైజీ తీసుకొని ఓపెన్ చేయడం, దీనిలో నాతో పాల్గొంటున్నాం మా మేయర్లకు, మా నాయకులందరికీ. ఈ క్వాలిటీతో పిస్తా హౌస్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఉన్నారు. రంజాన్ సీజన్ అనిమే కాదు, ప్రతిరోజు కూడా కేక్స్ కానీ, బర్త్డే కేక్లు కానీ, ఒక హైజీనిక్ ఫుడ్. అమెరికాలో 9 బ్రాంచ్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను చేయబోయే స్మార్ట్ సిటీలో భాగంగా పిస్తా హౌస్ కూడా వచ్చాక భావించాలి. ఎందుకంటే కేఎఫ్సీ లాంటివి వస్తే పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి. తర్వాత 2 ఘాట్ రోడ్లు అయిపోయిన తర్వాత నేను మన ఢిల్లీ పోయినప్పుడు గడ్కరీ గారు లేదు, లాంగ్లో ఉన్నాడు. ఆ రోడ్వే వెనుక కూడా మరొకసారి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని జ్ఞాపకం చేసి వచ్చాను. నెక్స్ట్ వీక్ మనం ఢిల్లీకి పోయి ఆ రోడ్వే కూడా అయిపోతుంది. మే వరకు 2 ఘాట్ రోడ్లు అయిపోతుంది. కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది, 25,000 స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ మంత్ ఇంకో స్లాబ్ పెట్టి అడిషనల్గా కొత్త కలెక్టర్ ఆఫీస్ కూడా కడుతున్నాం. ఉన్న బ్లాక్ టౌన్లో ఉన్న డిఈఓ, డిఎంహెచ్లో ఎక్కడెక్కడో టౌన్లో ఉన్న ఆఫీసులన్నీ కూడా పాత కలెక్టర్ ఆఫీస్ మార్చి, ఎందుకంటే మన 50 కోట్ల ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ 50 కోట్ల కొత్త బిల్డింగ్, అక్కడ నా ఛాంబర్ కానీ, కలెక్టర్ ఛాంబర్, జాయింట్ కలెక్టర్ ఛాంబర్, రెవెన్యూ అంతా అక్కడ మారుస్తున్నాం. ఫ్రంట్ బిల్డింగ్ రిపేర్ చేసి డిఈఓ ఆఫీస్ ఇక్కడ ఉన్నది, దాకెట్టాకి దగ్గర, డిఎంహెచ్ ఆఫీస్ ఒక దగ్గర ఉన్నది, అగ్రికల్చర్ ఒక దగ్గర ఉన్నది. ఇవన్నీ కూడా 1 ఇయర్ లోపే ఒక మోడల్ నల్గొండ చూడబోతున్నారు మీరు అందరూ కూడా. దానికి మా మేయరు, డిప్యూటీ మేయరు, మా కౌన్సిలర్, మా కార్పొరేటర్స్, ఆఫీసర్స్, పట్టణ ప్రజలు కూడా సహకరించాలి. బస్టాండ్ దగ్గర కూడా మీకు బస్టాండ్ ముందర చూడండి, బస్టాండ్ బస్ డిపో ముందర ఇది కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. డ్రైనేజ్ పైప్ లైన్ తీసేసి అక్కడ పార్కింగ్ వేరే దగ్గర పెట్టి అక్కడ కూడా నీట్గా చేయడం. టౌన్లో ఎక్కడ కూడా చెత్త కనబడదు. ఏ షాప్ ఉందనైనా చెత్త ఉంటే కనీసం మినిమం 200 వెళ్ళి 1000 రూపాయలు పెనాల్టీ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి ముందర వేసుకుంటాం, ఇంటి ముందర వాడేస్తాం. షాప్స్ వాళ్ళు ఏంటంటే కనీసం బిజినెస్ చేస్తున్నాం, మీరు బుట్టలు ఇస్తున్నాం, మేము ఏదో మీరే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మున్సిపాలిటీకి ఇవ్వాలి. రోడ్డు మీద వేసి చెత్త బంద్ చేయండి. గ్రీన్ సిటీగా ఉండాలి, గ్రీన్ సిటీగా ఉండాలి. అప్పుడే స్మార్ట్ సిటీ అవుతుంది. ముఖ్యంగా గ్రీనరీ పెంచాలన్నదే పార్కుల మీద సిద్ధపెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ పదే ఢిల్లీలో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా అదే డిస్కస్ చేశాను. ఏదైనా సరే పిస్తా హౌస్ కూడా రావడం మన మంచి వార్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండలో పిస్తా హౌస్ రాజధానికి సహకరించింది. అదేవిధంగా మా నాన్న లోకల్ లీడర్స్ అందరూ సహకారంతో పెద్ద ఎత్తున ఇవాళ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరిగింది. అందరూ కూడా ఇన్విటేషన్ ఎవరెవరికి వచ్చినా అందరికీ వచ్చింది. ఇక్కడ మేము ఒకటే పర్పస్, బెస్ట్ ఫుడ్ తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో ఈ పిస్తా హౌస్, నల్గొండ పిస్తా హౌస్ మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసినారు. అదేవిధంగా మేయర్ గారు బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గుమ్మలమోహన్ రెడ్డి గారు, మొత్తం కార్పొరేటర్ అందరూ కూడా నల్గొండ కార్పొరేటర్ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. మేము ఇక్కడ పిస్తా హౌస్ నల్గొండలో
బెస్ట్ రేట్, బెస్ట్ ఫుడ్, మొత్తం హైజీన్ ఫుడ్ బెస్ట్ రేట్లో ఇవ్వడానికే మేము ఇక్కడ నల్గొండలో పిస్తా హౌస్ ఓపెన్ చేయడం జరిగింది. మంచి ఫుడ్ నల్గొండ పబ్లిక్కి సర్వ్ చేయడానికే పిస్తా హౌస్ నల్గొండకు వచ్చింది. చాయ్ కానీ ఇక్కడ చాయ్ నుంచి, బేకరీ నుంచి, మండి కానీ, షవర్మా కానీ, హలీం కానీ, రెస్టారెంట్లో మీకు అన్ని ఇండియన్ కానీ, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, అన్ని క్యూజిన్స్, చైనీస్ కానీ, ఇండియన్ కానీ, అదేవిధంగా తందూరి కానీ, మండి కానీ, బిర్యానీ కానీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. కంప్లీట్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉంది, మండి ఉంది, బేకరీ ఉంది. బేకరీ స్పెషల్గా మనకి ఇక్కడే బేక్ అవుతాయి. పిస్తాస్ కేక్స్ కానీ, పిస్తాస్ బిస్కెట్స్ కానీ అన్నీ కూడా బెస్ట్ బిస్కెట్స్ అన్నీ మనకి. పిస్తా బిస్కెట్స్ కానీ, తర్వాత దమ్కా రోడ్ కానీ, ఉస్మానియా బిస్కెట్స్ కానీ అన్నీ కూడా ఫ్రెష్గా బేక్ అవుతాయి. నల్గొండలోనే బేక్ అవుతాయి. నల్గొండలో బేక్ చేసి నల్గొండ పబ్లిక్కి మనం సర్వ్ చేస్తున్నాం. సో పెద్ద ఎత్తున అందరూ కూడా విచ్చేసి నల్గొండ జనాభా అందరూ కూడా విచ్చేసి మా ఈ పిస్తా హౌస్కి విచ్చేసి ఒకసారి మా పీడియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్ కూడా అవైలబుల్ ఉంది. అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా విచ్చేసి ఒకసారి చూడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.